ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 21 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఎస్తేరు గ్రంథం 3, 4 మరియు 5 అధ్యాయములు. సాయంత్రం అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 22 నుండి 42వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీ జీవితానికి నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చే ఆ దేవుని యొక్క కృప ఈ దినాన్న మిమ్మలను తృప్తిపరచబోతుంది. ఆ కృప మిమ్మల్ని ఎన్నడూ కూడా విడిచిపోదు. మీ ప్రక్కన 1000 మంది పడవచ్చు, మీ కుడి ప్రక్కన 10,000 మంది కొలవచ్చు. కానీ దేవుడు ఒక మాట అన్నాడు, అపాయము నీ వద్దకు రాదు. అవును దేవుని బిడ్డలారా, ఆయన నోట నుండి బయలుదేరిన ఆ మాట ఎన్నటన్నిటికీ సజీవమైనదై బలము గలదై మీ జీవితంలో ఉన్నతమైన మహిమగల కార్యాన్ని చేయడానికి అది క్రియాశీలకమైన శక్తి కలిగిన వాగ్దానం. కాబట్టి మీరెంత మాత్రమును దిగులు చెందకండి. ప్రతి పరిస్థితుల్లో ప్రభువైపు చూడడం మీరు నేర్చుకోండి. మనుషులను చూచి, పరిస్థితులను చూచి మీరు నిరాశపడుతుండొచ్చు, నిరుత్సాహానికి గురైపోతూ ఉండొచ్చు. మీ జీవితంలో ఇక నేనెందుకు జీవించాలి, ఎవరి కోసం జీవించాలి, ఇలాంటి ఆలోచనలు మీ మనసుని చుట్టుముట్టవచ్చు. కానీ తల్లి గర్భములో నుండి నిన్ను వెలుపలకు తీసి ఈ భూమి మీద అన్నపానీయ వస్త్రాలని, విద్యని, ఉద్యోగాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని, సమస్తాన్నిచ్చి ఈ స్థితికి దేవుడు తెచ్చాడే, ఈ వయసుకు దేవుడు నిన్ను నడిపించాడే, ఆ దేవుడు నిన్ను వదిలేస్తాడా? నిన్ను మర్చిపోతాడా? నీవు తల్లి గర్భములో ఉన్నప్పుడే నీకు ఆహారంగా నీ తల్లి భుజించినటువంటి ఆ ఆహారాన్ని కొంత నీవు గర్భములో ఉన్నప్పుడు నీకు సరిపడే ఆహారంగా మార్చి నీకు అనుగ్రహించాడు. ఆ తర్వాత నీ తల్లి గర్భము నుండి వెలుపలకు వచ్చినప్పుడు నీవు ఏమి తిని బ్రతకాలో దేవుడే ఆలోచించి నీ తల్లిలోనే పాలను పుట్టించాడు. పాలు త్రాగి ఇక ఎదిగి కాస్త వయసు వచ్చి ఆ పాలను మర్చిపోయే సమయం నీ జీవితంలో తారసపడినప్పుడు నా బిడ్డకి ఏం కావాలి అని ఆలోచించిన దేవుడు, ఏ నేలల్లో నుండి నీవు తీయబడ్డావో, ఏ నేలల్లో నుండి దేవుడు తన హస్తాలతో నిన్ను సృష్టించాడో అదే నేలలో నుండి నీ కొరకు ఆహారాన్ని ఆయన సిద్ధం చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు అడగక మునిపే ప్రతి దానిని ఆయన నీకు ఇస్తూ ఉన్నాడు కదా. నీ జీవిత కాలంలో కూడా రేపు, మరుసటి నెల, మరుసటి సంవత్సరం నీకు ఏమి ఇవ్వాలో దేవుడు ఆల్రెడీ ఎప్పుడో ఆయన ప్లాన్ వేసుకున్నాడు. ఆయన ఎప్పుడో ప్లాన్ కలిగి ఉన్నాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, నువ్వు ఎంత మాత్రం దిగులు చెందవద్దు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు తన దాసుడునైన నన్ను ప్రేరేపించి ఒక వాగ్దానము ద్వారా మిమ్మల్ని ఆదరించాలని ఆశపడుతున్నాడు. ఆ వాగ్దానం యెషయా గ్రంథం
60వ అధ్యాయము 20వ వచనంలో ఇలాగూ రాయబడింది, నీ దుఃఖ దినములు సమాప్తములగును. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో చేస్తున్న వాగ్దానం, ఎంతో కాలం నుండి నువ్వు ఏడుస్తున్నావు, ఆలోచిస్తున్నావు, నరాలు తెగిపోయే ఉత్కంఠ భరితమైన పరిస్థితుల గుండా నువ్వు సాగి వెళుతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నా ప్రియ బిడ్డ, నీ దుఃఖ దినములను నేను ఇంతటితో ముగింపు పలకబోతున్నాను. నీ దుఃఖ దినాలకి నేను చెక్ పెట్టబోతున్నాను. అవును, ఈరోజు ఈ వాగ్దానాన్ని మీరు స్వాధీనం చేసుకోండి, మీ అనుభవంలోకి తీసుకోండి. ఇంతకాలం మీరు ఏడ్చారు, రోదనం చేశారు, ఎంతో బాధపడ్డారు. కానీ మీకు ఒక మంచి దినాలని దేవుడు నిర్ణయించి ఉన్నాడు. మీకొక శుభకరమైన ఆనవాళ్ళని మీ జీవితంలో తన గుప్పిలను విప్పి మీ కొరకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కలహాల, కుటుంబంలో ఆర్తనాదాల, కోర్టు కేసుల, లేకపోతే మీ వీధిలో మీరు గుట్టుగా బ్రతికిన కుటుంబం బయటపడిపోయి అనేకులు మిమ్మల్ని చూచి చాటు మాటలు చెప్పుకుంటున్నారా? ఆ మాటలు విన్నవారు మీ దగ్గరకు వచ్చి ఫలాని వారు ఇలా అలా అనుకుంటున్నారు, అది మీకు తెలుసా అని మీ చెవులు వేస్తున్నారా? వాటిని బట్టి మీరు వేదనకు గురవుతున్నారా? మీరు అవమానముగా ఫీల్ అవుతున్నారా? అయితే దేవుడు అంటున్నాడు, నా బిడ్డ, నీ అవమానం అది ఘనతగా మారుతుంది. నీ బలహీనత అది బలముగా నేను మార్చబోతున్నాను. నీ దుఃఖ దినాలు సంతోషకరమైన శుభదినాలుగా నేను చేయబోతున్నాను. దేవుడు చెప్తున్న మాటలు మీరు నమ్మండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు క్రొవ్విన దూడవలె గంతులు వేసి మీరు ఆనందించబోతున్నారు. శుభకరమైన ఆనవాళ్ళు తెచ్చే దేవుడు ఈ రోజున ఒక ఆనవాళ్ళు మీ కొరకు ఆయన తెచ్చునుగాక. ఆ కృపలో మీరు వర్ధిల్లుదురుగాక. ఈ మాటలు మీరు స్వీకరించండి. ప్రభు కృపలో ముందుకు సాగండి. జయ జీవితాన్ని మీరు త్వరలోనే కలుగుంటారు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పాదములకై వందనములు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. మీరు బలపరచండి. వారి దుఃఖ దినాలు అయ్యా మీరు తొలగించి వేయండి. సమాధానముతో నింపండి. ఆశీర్వాదము తూములిప్పండి నాయన. వారి నింద, అవమానం మీరు కొట్టివేయండి. సంపూర్ణ సౌఖ్యం, సంపూర్ణ సుఖం, సంపూర్ణ ఆశీర్వాదం వారు ఈ ఉదయకాలమున అనుభవించుదురుగాక. వారి చేయి పట్టుకొని ఆవలి తీరానికి క్షేమముగా చేర్చుమని, వారు మిమ్మల్ని స్తుతించినట్లు మా తండ్రి వారిని మీరు పైకి లేవనెత్తుమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.